బీఆర్ఎస్ నేతల విమర్శలకు సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని సోమాజిగూడలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం రేవంత్ నివాళులర్పించారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారని, చేతనైన ఆ విగ్రహాన్ని టచ్ చేయండి, అంతు చూస్తామని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అధికారం పోయినా కొందరికి అహంకారం తగ్గడం లేదని మండిపడ్డారు. సచివాలయం ఎదుట కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏనాడు విగ్రహం పెట్టాలనే ఆలోచన రాని వాళ్లకు ఇవాళ ప్రశ్నించే నైతిక హక్కు లేదని అన్నారు. వచ్చే డిసెంబర్ 9 లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతామని కీలక ప్రకటన చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నాం. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి కూడా యంగ్ ఇండియా పేరు పెట్టి లక్షలాది మంది తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చెప్పించి వాళ్ళను డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా మా హనుమంతన్న చెప్పినట్టు వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మేమందరం మీకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే మా హనుమంతన్న కుర్సే ఇవ్వాలంటున్నాడు మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేసి. అందుకే ఈరోజు నేను సూటికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులకు, అధికారం కోల్పోయి విచక్షణారహితంగా అసహనంతోని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది. శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం యువతకు ఒక స్ఫూర్తి. ఈ యువత ఈరోజు సాంకేతికంగా రాణించిండ్రు. ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఐటీ రంగాల నుంచి ఈరోజు వస్తుంది. అట్లాంటి స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఉండడం సముచితం. నీ అయ్యా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ, ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే. కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు, అట్లాంటి దొంగలను క్షమించే సమస్యనే లేదు. కాబట్టి సచివాలయం ముందల తాగుబోతులకు, దొంగలకు స్థానం లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం సముచితం. వారి విగ్రహం పెడతాం. రాబోయే 15-20 రోజుల్లో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ అభిమానులను లక్షలాది మందిని జమ చేసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతాం. ఇవాళ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల విగ్రహావిష్కరణ చేసుకోలేదు. తొందరలోనే పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రారంభించుకోబోతున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నా, డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి సముచితమైన స్థానాన్ని ఇస్తాం. 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసులు గతంలో పాలకులన్న సంగతి కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ